చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక పోయిన సంవత్సరము 800 కోట్ల రూపాయలు ఉపాధి హామీ రాష్ట్రం తరపున ఖర్చయింది. కేంద్రమేమో 90% ఇచ్చింది, అంటే 8,000 కోట్లు. దాంట్లో 800 మాత్రమే మన రాష్ట్రం పెట్టుకుంది. ఆ 800లో కూడా రాష్ట్ర ప్రభుత్వము 450 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. మిగతా 330 కోట్లు ఇవ్వలేదు, 50 కోట్లు ఇవ్వలేదు. అంటే మీకు ఇప్పుడు చెప్తున్నారే బిల్లులు రాలేదు, పేమెంట్లు రాలేదు అని. ఎందుకు రాలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు కాబట్టే రాలేదు. కనీసం ఉన్న పథకాన్ని 100 రోజుల పథకానికి కూడా పేమెంట్లు సరిగ్గా ఇవ్వక ఇంత సతాయించే ఈ నాయకులు మేము 125 రోజులు నడుపుతాము సక్రమంగా అంటే ప్రజలందరూ నమ్మాలా? వీళ్ళకి నిజంగానే ఉపాధి హామీ చిత్తశుద్ధితో నడిపే ఉద్దేశమే ఉంటే ఇప్పటి వరకు నడిపేది సక్రమంగా నడిపేవాళ్ళు, పేదవాళ్లకు పని కనిపించేవాళ్ళు, చేసిన పనికి పేమెంట్లు ఇచ్చేవాళ్ళు. ఇవి ఏవీ చేయకుండా ఇప్పుడు మేము కొత్త పథకం తెస్తాము, అంతకంటే అద్భుతమైన పథకం తెస్తాము అని బీజేపీ అనడము పూర్తిగా అవాస్తవము, మోసం చేసే ప్రయత్నమే. మళ్లీ చెప్తున్నాము, కనీసం 800 కోట్లు కూడా ఖర్చు పెట్టుకోలేని ప్రభుత్వం మన ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. కనీసం 800 కోట్లు కూడా ఉపాధి హామీలో పోయిన సంవత్సరము మనం ఖర్చు పెట్టలేకపోయాము, చంద్రబాబు గారు పెట్టలేకపోయాడు. ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్ట ప్రకారము 125 రోజులు పనిస్తే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మన రాష్ట్రానికి. కనీసం 800 కోట్లు ఖర్చు పెట్టలేదు చంద్రబాబు గారు, 5,000 కోట్లు ఖర్చు పెడతాడా ఉపాధి హామీ మీద? ఇది మనం నమ్మాలా? మళ్లీ మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నారు. అందుకే చెప్తున్నాం, ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం కాబట్టే ఈ పథకం పతనం కాకుండా ఉండాలనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మీ గ్రామానికి రావటం జరిగింది. మేమే కాదు, మీ అందరూ కూడా ఎదిరించాలి. ఉపాధి హామీ పని యథావిధిగా జరగాలి. కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే దీన్ని నిర్దేశించిందో దాని ప్రకారము గ్రామంలో పనులు జరిగేటట్టుగా, గ్రామంలో అభివృద్ధి జరిగేటట్టుగా ఉపాధి హామీ పని గ్రామమే నిర్ణయించుకునేటట్టుగానే ఉండాలి. కేంద్రమే పూర్తి ఖర్చు పెట్టుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మాతో పాటు మీరందరూ కూడా నిలబడాలి. మనం అందరము కలిసి పోరాటం చేస్తేనే ఇది సాధ్యమవుతుంది.